నా పేరు శశికుమారి. మేము కాకినాడ నుంచి వచ్చాం. నేను ఇప్పుడే 3 రోజులు మాట్లాడకుండా ఉండలేదు. ఇప్పుడు ఇంట్లో కూడా ఇదే ఫస్ట్ టైం. బాగా జరిగింది. ఇందాక యోగా చేస్తుంటే ఇక్కడ లోపల నుంచి కూడా తెలియని బాధ వచ్చేసింది. ఇంకా అలా ఏడ్చేసాయి. ఇంకా తెలియలేదు లోపల నుంచి. ఆ లోపలికి వెళ్ళిపోయి తెలియని బాధ అంతా వచ్చేసింది. పొద్దున్నీ చెట్టు ఎక్కుంది, అంతకడేమో బాధ వచ్చేసింది. ఇందాక చదువుకుంది. బాగా జరిగిందండి ప్రోగ్రాం. అది మా అందరూ బాగా చేయించారు. థ్యాంక్స్ అమ్మా. నేను ఈ ఏఎంసీ ఇక్కడ రావడానికి కారణం ముఖ్యంగా మరి జగదీష్ శాస్త్రి గారు, కాకినాడలో కృష్ణకుమార్ గారు, ఆయన సుశీల్ గారు, పివి సుశీల్ అని మా టీచర్ వారు. వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఫస్ట్ కోర్స్ చేశాను. తర్వాత ఏఎంసీకి జూన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో జూన్లో నెలలో పెడితే కొన్ని కారణాల వల్ల నేను మా మిస్సెస్ వాళ్ళని డబ్బులు కట్టి నేను వెళ్ళలేకపోయాను. దాన్ని రిక్వెస్ట్ చేసి అయితే మా కృష్ణకుమార్ గారు, సుశీల్ గారు, మన సార్, మనం గురుజీ, ఈయన గురువే మనకి. ఎందుకంటే చెప్పేవాడు గురువు, ఆయన పైనుంచి చూసేవాడు ఆయన గురువు. మనకి పెద్ద గురువు గారు ఆయన, చిన్న గురువు గారు అయిన ఈ జగదీష్ శాస్త్రి గారి వల్ల నేను ఈ విశాఖపట్నంలో అడిగిపెట్టి ఈ కోర్సు మొత్తం చాలా అంటే ఇప్పుడు ఈ నాకు 51 సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడు మౌనం పడించలేదు. ఇదే అందులో 98.95% మాట్లాడలేదు. మిగతా కొన్ని కారణాల వల్ల మాట్లాడవలసి వచ్చింది. ఈసారి అది కూడా రాకుండా పూర్తిగా మీ సహాయ సహకారాలు, మాస్టర్ యొక్క సహాయ సహకారాలతో నేను ముందు ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఇంకా బాగా అభివృద్ధి చెంది నేను ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో అందరూ కూడా నిష్ణాతులు ఉన్నారు. అలాగే నేను కూడా అవ్వాలని మంచవాత కోరుకుంటున్నాను. ముఖ్యంగా మాకు ఏంటంటే నాకు ఏజ్ 71 దాటింది. కింద కూర్చోలేకపోతాను. అలా మా మిస్సెస్ కూడా 60 ఏళ్ళు, ఆవిడ కూడా డిస్క్ ప్రాబ్లం, అందువల్ల ఇద్దరు కూర్చోలేకపోయాం. మరి భగవంతుడు ఇక్కడ తీసుకొచ్చారంటే నిజంగా ఆయన అదృష్టవంతులుగా భావిస్తున్నాను. ముఖ్యంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఎందుకంటే టైం ప్రకారంగా నాకు నేను పోస్ట్ ఆఫీస్లో పనిచేసిన కంటే టైం ప్రకారం వచ్చేవాళ్ళు 6 అంటే 6. ఇక్కడ కూడా అదే ఫాలో అయిపోతున్నారంటే 6. మాకు మూర్తి గారు ఆయన మాకు ఆదిత్యం ఇచ్చారు అక్కడ. నిజంగా ఆయన గ్యాస్టాప్. ఎందుకంటే ఆయన కుటుంబంలో మాకు మా దంపతుల్ని వాళ్ళ పిల్లల్లా చూసుకుంటూ మాకు ఆదిత్యం ఇచ్చి ఆయన ఏ టైం 6 గంటలకు వెళ్ళిపోదు మీరు అని మాకు వెనకాల తొందర పెట్టి మమ్మల్ని ఇక్కడ పంపించడం కారణం ఆ మూర్తి గారు సార్. వారికి, వారి వైఫ్కి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశం వచ్చినందుకు మరొకసారి గురువు గారికి నమస్కారం. బెంగళూరులో కూడా అవకాశం ఇప్పించాలని నేను జగదీష్ శాస్త్రి గారికి మరోసారి కోరుకుంటూ, మాకు తెలుగు ఎప్పుడైతే అక్కడ చెప్తారో అది మాకు డేట్ ఇస్తే ఆ టైంకి మేము కూడా బయట ఒకసారి ఇద్దరు వచ్చి ఆ గురువు గారు ఆశీస్సులు, మీ ఆశీస్సులు తీసుకుందామని కోరుతుందండి. ఆ కోరిక తెచ్చవలసింది కోరుతున్నాం సార్. అందరికీ సహోదరులు అందరూ వీళ్ళందరికీ కూడా ప్రణామాలు. చిన్న వాళ్ళకైతే ఆశీస్సులు ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఏఓఎల్ అందరికీ ముందుగా వారు బాబు గారికి ఫస్ట్ ఏంటో తెలియదు, అస్తమానికి మెసేజ్ పెట్టేవాడు. నేను ఆ టెన్షన్లో ఆవిడ ఉండేది. అలాగే నాకేంటంటే ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా మనకు కూడా సోర్స్ అక్కడ అకామిడేషన్ చూసుకుంటానండి. అది మెయిన్. అంటే కొద్దిగా ఏజ్ పేరు డబ్బుకి నేను కలవాల్సి ఉంది. అకామిడేషన్ ఉందా లేదా, లేకపోతే బయట ఏదో చేసుకుంటాను అనమాట. అలాగే ఉంది. తొందర పెడితే మీరేమో నువ్వు ఇవ్వద్దండి, మీరు అది ఇవ్వద్దు, నాది బాధ్యత అని ఆవిడండి. ఆవిడ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన బాబు గారికి, వారి ఫ్యామిలీ కూడా మా త్వరగా వారి ఫ్యామిలీ తరఫున వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు చెప్తున్నాను. మంచి కోర్సు ఈ ఏఓఎల్ కోర్సు బెంగళూరు. ఆయన వచ్చిన తర్వాతే అందరికీ యోగా అంటే తెలిసింది. మొత్తం ఇప్పుడు అందరూ మోడీ లాంటి వారు కూడా దానికి క్లాస్ కింద తీసుకుని అంతర్జాతీయ యోగా డే కూడా 21 మంది విశాఖపట్నం చెప్పారు. అలాగే ఎన్ని స్ఫూర్తి మన గురుగారి స్ఫూర్తి అందరికీను, ఆ స్ఫూర్తితోనే తెలిసాయి. కాబట్టి అదే స్ఫూర్తి అందరిలో ఉండాలని మనసావతి కోరుకుంటూ ఈ అమ్మాయి చిన్నపిల్ల ఈయన నేను టీచ్ చేసి అందరికీ చెప్తానంటే నిజంగా హ్యాట్సాఫ్. ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తే మన భారతదేశం బాగుపడుతుంది, మన హిందూ సమాజం ముందుకు వెళ్తుంది. కాబట్టి నేను మనసావతి కోరుకుంటూ వీళ్ళందరూ అభినందనలు తెలుపుతూ మంచి అందరికీ తెరపీలు చేసి మాలాంటి వారి ముసలాలను కూడా ఓ పక్కన మమ్మల్ని కూడా చూస్తూ ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఏఓఎల్
మొత్తం ఈ విశాఖపట్నం టీం అందరికీ అభినందనలు చెప్తూ విరమిస్తున్నాను. నా పేరు దుర్గా సూర్యారావు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, కాకినాడ.